వాత్సల్యము చే చెబుతున్నాను. అది సత్యనారాయణ స్మృతము. అది ఈ విధముగా ఆచరించిన వారు ఈ లోకమున సమస్త సర్వ సౌఖ్యమును అనుభవించు ఆ పైన రుణ విముక్తి పొందుదురు. ఆ విధముగా అడగగా స్వామి ఆ వ్రతమేమి, ఆ వ్రతము ఎట్లు ఆచరించవలను, ఆ వ్రతము వలన ఏమేమి పూర్వం ఎవరైనా ఆచరించురా అని చెప్పి అడిగిరి. ఈ వ్రతము చేయవలసిన విధానమును ఇవన్నీ కూడా వివరముగా చెబుతున్నానని అడిగను. ఆ విధముగా భగవాను ఇట్లు చెబుతున్నాడు. ఈ వ్రతము ప్రజలు కష్టములు జారుకుంటూ పోగొట్టుకుంటు కొరకు ధన ధాన్యములు సమృద్ధిగా పొందుట కొరకు సంతానము పడేటకు శరీర సౌభాగ్యము ఇచ్చుటకు సమస్త జయించుటకు సమస్త కార్యములు కూడా విజయములు ప్రాప్తించుట కొరకు ఈ వ్రతములు చేసేదరు. ఈ వ్రతమును మాఘమాసమునందు కానీ వైశాఖ మాసమునందు కానీ కార్తీక మాసమునందు కానీ శ్రావణ మాసమునందు కానీ ఏ శుభదినమునందు కానీ ఈ వ్రతము ఆచరించవలను. యుద్ధ ప్రారంభముల సమయములు కానీ కష్టములు కలిగినప్పుడు కానీ దారిద్ర్యంతో కలిగినప్పుడు కానీ అవి తొలగిపోవుటకు కూడా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఆచరించే విధానమును నారద భక్తులు శక్తి పెట్టి శక్తిని అనుసరించి ప్రతి మాసములు కూడా చేసుకుని వచ్చును. ఒక ప్రతి మాసములు కానీ ప్రతి సంవత్సరం ఒక పర్యాయం కానీ ఈ వ్రతమును ఆచరించవలను. ఏకాదశి నాడు కానీ పూర్ణిమ తిథి నందు కానీ సూర్య సంక్రమణ దేవుని నందు కానీ ఈ వ్రతము ఆచరించవలను. పొద్దునని లేచి దంతధావనము చేసుకుని కాలకృత్యాలను నెరవేర్చుకొని స్థాన సంధ్యానుష్ఠానాలను ఆచరించుకుని భక్తులు ఇట్లు వ్రత సంకల్పము చెప్పుకొని శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క ఆ అనుగ్రహమును ప్రార్థించవలను. ఓ స్వామి, నీకు ప్రీతి కలుగుటచే సత్యనారాయణ స్మృతులు కనుక చేయబోతున్నాను అని చెప్పి నన్ను అనుగ్రహింపమని చెప్పి మనసులో నమస్కారం చేసుకోవలను. ఇట్లు సంకల్పించిన మధ్యాహ్నం కూడా సంధ్యానుష్ఠానం నెరవేర్చుకుని సాయంకాలం వల్ల స్నానం చేసి ప్రదోష కాలం దాటిన తర్వాత స్వామివారిని పూజ చేయవలను అని చెప్పి ఆ విధముగా చెబుతున్నాడు. పూజా గృహమందులో ప్రవేశించి స్థల శుద్ధి ఆ చోట గోమయంతో వరకు పంచవర్ణములైన ముగ్గులు పెట్టి ముగ్గురు అంచులు ఉన్నట్లు కొత్త బట్టలు పరిచి దానిపై బియ్యము పోసి మధ్య వెండిది కానీ రాగిది కానీ ఇంతటిది కానీ కలిసి ఉంచవలను. కొద్దిగా లేని వారైనతో పేదవారితో మట్టి పాత్ర ఉంచవచ్చును. కానీ శక్తి ఉన్న వారు కూడా లోభత్వము చేయరాదు. కలిసము పైన మళ్ళా అంచులో ఉన్నటువంటి కొత్త వస్త్రము పరిచి ఆ పైన స్వామి యొక్క పూజాప్రదమును ఉంచవలేను. పూజాప్రదమును ఇచ్చిన తర్వాత అది ఒక అర్ధకర్షం బంగారము కానీ పావుకర్షం బంగారము కానీ వృద్ధకు అర్ధకర్షం బంగారంతోనైనా సగములోనైనా భగవాను యొక్క ప్రతిమను ఆవాహన చేసుకుని స్వామి వారి యొక్క పంచామృతంతో శుద్ధి చేసి మండపములో ఉంచవలేను. ఆ తదుపరి గణపతి బ్రహ్మ విష్ణు శివుడు మొదలగును పంచమలోక బాలకులను ఆదిత్యాది నవగ్రహములను ఇంద్రాది అష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతలను పంచలోక బాలకులతో సహా అందరినీ కూడా ఆవాహన